ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఈ మాటలను గురించి మనము ఆలోచన చేద్దాం. జీవితంలో ఎవరికి కూడా చెడ్డవారుగా జీవించాలని ఉండదు. ఎవరూ కూడా చెడు వ్యసనాలతో లేకపోతే అందరూ చెడ్డగా చెప్పుకునేటటువంటి రీతిలో జీవించాలనేటువంటి జీవితాన్ని ఈ ప్రపంచంలో ఎవరు కూడా కోరుకోరు. కానీ అనేక మార్లు మనము అటువంటి చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతూ ఉంటాం. చెడ్డ ప్రవర్తనతోనే మనం జీవిస్తూ ఉంటాం. అనేక మార్లు మనం ఎన్నో ప్రయత్నాలు చేసి వాటిలో నుంచి బయటికి రావడానికి విఫలమవుతూ ఉంటాం. మంచిగా జీవించాలనుకుంటాం, అందరూ నన్ను చూసి ఆనందించాలనుకుంటాం, కానీ అప్పటికి కూడా మనం చేయలేం. అయితే ఈ రీతిగా నీ జీవితాన్ని మంచిగా మలుచుకోవటానికి ఒక మార్గం అయితే ఖచ్చితంగా ఉంది. దాని గురించి జ్ఞానటువంటి సొలొమోను 16వ అధ్యాయం 6వ వచనంలో చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి దైవ భయం అనేటువంటిది మనము కలిగి జీవించటం ద్వారా మనము ఖచ్చితంగా ఆ చెడుతనము నుంచి బయటికి రాగలుగుతాం. ఆ చెడును మనము అసహించుకోగలుగుతాం. చెడు వ్యసనాలను జయించగలుగుతాం. ఈ మాటలు వింటున్నటువంటి ఎవరి జీవితంలో అయినప్పటికీ కూడా దైవ భయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది మనలను చెడు నుంచి విడిపిస్తుంది, చెడు మార్గాల నుంచి విడిపిస్తుంది, చెడ్డ ప్రవర్తన నుంచి విడిపిస్తుంది, చెడ్డ ఆలోచనల నుంచి విడిపిస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ దైవ భయం కలిగినటువంటి జీవితాల్లో ముందు కొనసాగటానికి అది మనకు సహాయం చేయగలదు అనేటువంటి సంగతిని, సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దైవ భయం గురించి పరిశుద్ధ గ్రంథము ఎన్నో విధాలుగా మనకు చెబుతుంది. ఈరోజు మనం భయము కలిగి భక్తి కలిగి జీవించగలుగుతున్నామా? నిజంగాని అలాంటి భయభక్తులు మన జీవితాల్లో ఉన్నప్పుడు పాపాన్ని, చెడును, లోకాన్ని అంతటిని కూడా అసహించుకుని పరిశుద్ధంగా దేవునికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా జీవించగలుగుతాం. పరిశుద్ధాత్మదేవుడి మాటలు వింటున్నటువంటి మీ ప్రతి ఒక్కరి జీవితాలను ఆ రీతిగా కట్టునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. నీ అందరి భయభక్తులు ఎంత ప్రాముఖ్యమైనటువంటివో ఈ చిన్న సందేశం ద్వారా మాకు తెలియచేశారు. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపు చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.